కేంద్ర బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. జల్ జీవన్ మిషన్ మంచి ఫలితాలిస్తోందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. మోదీ గారు కంటున్న కలలు సాకారం చేసేదానికి 2047 వరకు వికసిత్ భారత్గా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి బడ్జెట్ ఇది. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల రుణాలు అందించబోతున్నారు. తెలంగాణలో ఫర్ ఇన్ఫర్మేషన్ 10 లక్షలపై చిలుకు ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయినాయంటే వీరందరికీ కూడా దోహదపడేటువంటి 1.5 కోట్లు రుణాలు అందించడానికి. కాబట్టి ఈ రకంగా స్టార్టప్స్ వారి ప్రోత్సాహం కోసం 10,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్ కింద 27 రంగాల్లో స్టార్టప్స్ వేగంగా. మరి ఇవాళ మనం చూస్తున్నాం, అంతకుముందు యూపీఐలో యూనికార్న్ ఊసే లేదు. ఇవాళ 100 పైగా యూనికార్న్లు, 1,00,000 పైచీలకు ఇవాళ స్టార్టప్స్. ఇది దేనికి సంకేతం? ఇవాళ ఈ రకంగా రాష్ట్రాల వాటా పన్నుల మొత్తాన్ని కూడా 27,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు పెంచిందంటే ఇది రాష్ట్రాలకు కూడా ఇది దోహదపడుతుంది. హైదరాబాద్ ఇవాళ క్యాపిటల్ సిటీ. ఈ యొక్క అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కూడా హైదరాబాద్కు పెద్ద ఎత్తున 10,000 కోట్లు వచ్చేటువంటి అవకాశం.